x plus 1 by x equal to 3 అని ఇచ్చి x power 4 plus 1 by x power 4 equal to ఎంత లేదా x power 8 plus 1 by x power 8 ఎంత అని అడిగితే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, మనం ముందు వీడియోలో ఆల్రెడీ x square plus 1 by x square ఎలా కనుక్కోవాలో చెప్పాను. దాన్ని స్క్వేర్ చేసి ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ చేయమని చెప్పాను, ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ చేయమని చెప్పాను, తర్వాత ఒక 2 వేయమని చెప్పాను. 3 స్క్వేర్ అంటే 9, 9 నుంచి 2 పోతే 7 ఆన్సర్. సో ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇది 4 ఉంది అంటే 2 2 4, సో 2 ఎట్లా అయింది. సో మళ్ళీ మనం దీన్ని స్క్వేర్ చేసి సో మళ్ళీ 2 చేయాలి, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వేసాము అంటే 7 49 మైనస్ 2 అంతా 47. ఇప్పుడు 4 ఉంది, 8 అయింది, 4 2 8, మళ్ళీ ఇలా అయినప్పుడు మనం దాన్ని స్క్వేర్ చేసుకొని మైనస్ 2 చేస్తే వచ్చేస్తుంది. సో 47 స్క్వేర్ మనకు కావాలంటే చాలా సింపుల్గా చేయొచ్చు. సో 50కి ఎంత తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది. సో ఆ 3ని 25 నుంచి తీసేయండి. సో 25 నుంచి 3 పోతే 22. సో అదే 3ని స్క్వేర్ చేయండి, 3 3 9 మైనస్ 2 2207 ఇదే ఆన్సర్. 40 నుంచి 60 మధ్యలో ఉన్న స్క్వేర్ నెంబర్స్ మనం 2 సెకండ్స్ ఆన్సర్ చేయొచ్చు. అదే మన నెక్స్ట్